సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం హరిత అందిస్తారు. ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం మొత్తం కూడా శాకంబరి ఉత్సవాలతో అయితే చాలా ఘనంగా కొనసాగుతోంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని చూడొచ్చు. ఈరోజు మహంకాళి అమ్మవారు ఇటు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అయితే ఈరోజు శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ కూడా చూడొచ్చు, దాదాపు ఆలయం మొత్తం కూడా కూరగాయలు, రకరకాల కూరగాయలతో అలంకరణ చేస్తారు. దాంతోపాటు అమ్మవారు కూడా ఇటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శాకంబరిగా దర్శనం ఇస్తున్నారు. అయితే భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు శాకంబరి అవతారంలో కనిపిస్తున్నారు కదా? సంవత్సరం వస్తూనే ఉంటా, రోజు వస్తూనే ఉంటా. ఈ అమ్మవారి కృప మా మీద చాలా ఉండాలని కోరుతున్నాను. అక్క మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఈసీఎల్ ఎక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి, రెగ్యులర్గా వస్తుంటాం. టైం అండ్ మరి క్యూ లైన్ నుంచి ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి నేను ఆషాఢ మాసంలో దర్శనంకి ఫస్ట్ టైం నేను రావడం. బాగుంది, అలంకరణ బాగుంది. ఇవాళ ఆషాఢ మాసము శాకంబరి పూజ కదా, చాలా మంచిగా చేసిరు కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లాగే ఉంటుంది. ఫ్రైడే రోజు ప్రతి సంవత్సరం వస్తాము. రంగం తీస్తారు. బోనాలు బ్యాండ్తో బోనాలు వస్తాయి. అదేంటి మా మేకల్ని కోళ్ళని కొయ్యడానికి తీసుకొస్తారు. మరి గుడి ముందు అంతా జనంగా ఉంటారు. దర్శనం దొరకాలంటే ఇబ్బంది అవుతుంది ఆ రోజు. అందుకని ఇవాళ వస్తాం మేము. శాకంబరి పూజ ఉంటుంది కాబట్టి ఇవాళ వస్తాం అన్నట్టు. సండే రాము అట్లా. చూడొచ్చు, ఈరోజు అయితే శుక్రవారం కావడం, దాంతో అమ్మవారు కూడా ప్రత్యేక అలంకరణ దర్శనం ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు కావచ్చు, అమ్మవారికి ఒడిబియ్యం ముఖ్యంగా కళ్ళు శాఖ సమర్పించడం అనేది ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. కాబట్టి భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి, కేవలం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలే కాకుండా నగర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, శాకంబరి అవతారంలో ఇవాళ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు కదా మహంకాళి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. నా పెళ్ళి 50 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుళ్ళోకి వస్తాను. అమ్మవారు చాలా సత్యం ఉందమ్మా. అమ్మవారిది చాలా సత్యం ఉందమ్మా. ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాం, అమ్మవారి దర్శనం చేసుకుంటామమ్మా. చాలా సంతోషం ఉంది. ఏది కోరుకుంటే అది వరాలు ఇస్తుంది అమ్మవారు. బియ్యం సమర్పించడము చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మీరు ఏం తీసుకొచ్చారు ఈరోజు? ఓడిబియ్యం పోసానమ్మా, కుంకుమార్చన చేయించుకుంటాను. ఎప్పుడు ఓడిబియ్యం పోస్తానమ్మా. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ప్రతి ఏటు వస్తామమ్మా. 50 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తాం, ఈ ఆలయానికి వస్తుంటాం. ఇప్పుడు 50 ఏళ్ళకి ఇప్పటికి ఆలయం ఎట్లా మార్పు చెందింది? రోజుకి అభివృద్ధి చెందుతుంది, కానీ అభివృద్ధి లేకుండా లేదమ్మా. బాగా అభివృద్ధి చెందుతుంది, చాలా డెవలప్ అయ్యింది. చూడొచ్చు, ప్రజెంట్ ఆలయం మొత్తం కూడా కూరగాయలతో అలంకరించారు. శాకంబరి ఉత్సవాలు ప్రతి ఏటా మనకి ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం శాకంబరి అవతారంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అలంకరిస్తుంటారు. ప్రతి ఏటా కూడా శుక్రవారం రోజు ఈ అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు. కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ప్రజెంట్ మనం చూస్తున్న కూరగాయలు మొత్తం కూడా దాదాపు 3000 నుంచి 4000 కేజీల కూరగాయలను అయితే ఈ అలంకరణలో ఉపయోగించినట్టు ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా గంటల కొద్దీ క్యూ లైన్లో భక్తులు ఎదురు చూస్తూ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. మరికొందరు అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలకు ముందుగా సమర్పించే ఒడిబియ్యాలు కావచ్చు, అట్లాగే కళ్ళు శాఖ నిర్వహించడం, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నగరంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారు శాకంబరి దేవిగా ఈరోజు దర్శనం ఇస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కాబట్టి ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భారీగా ఇటు బోనాల సమర్పణ ఉంటుంది. ఆ తర్వాత రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే దానికంటే ముందుగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు కావచ్చు, మినీ జాతరకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్లని ప్రధాన ఆలయాలన్నీ కూడా ఇదే విధంగా ఎంతో
సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున ప్రతి ఏటా భక్తులు తరలి వస్తారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో మహిళలు భక్తులు అంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనం ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒడిబియ్యం సమర్పించడం, ప్రధాన అభిషేకాలు కావచ్చు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద శాకంబరి ఉత్సవాల సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో హరిత V6 న్యూస్ సికింద్రాబాద్ నుంచి.